ఖమ్మం ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘంగా 34 సంవత్సరాల పాటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన ఏఎస్సీ డిడి కస్తాల సత్యనారాయణ పదవీ విరమణ పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారులు డిడి సత్యనారాయణ సేవలను కొనియాడారు. పదవీ విరమణ పొందుతున్న డిడి సత్యనారాయణ సతీమణి మాట్లాడుతుండగా ఒక్కసారిగా సత్యనారాయణ కంటతడి పెట్టుకోవడంతో సన్మాన సభలో సంక్షేమ అధికారులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ఎస్సీడీడీ కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా నా వృత్తిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి నా కుటుంబ సభ్యులతో పాటు సంక్షేమాధికారుల పాత్ర కూడా అమోఘమని, వారు సహకరించిన తీరును ఎన్నటికీ మర్చిపోనని, తనకు వచ్చిన అవార్డులు మొత్తం కూడా వసతి గృహ సంక్షేమ అధికారుల కృషి ఫలితంగానే వచ్చిందని వారు తెలియజేశారు. డేట్ ఆఫ్ బర్త్ ముడిపడి ఉంటుంది. రిటైర్మెంట్ ఉద్యోగం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి రిటైర్డ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే రేపు ఆగస్టు 31 రోజు నేను రిటైర్డ్ అవుతున్నాను. రిటైర్మెంట్ ముందు నేను మీ అందరికి హెచ్డబ్ల్యూఎస్ అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను నీకు ఏదైనా సూచన చేయదలుచుకుంటే అక్కడ సభలో నేను చేయలేను. నా గురించి కంటే ఏ ఉద్యోగం రిటైర్ అయిపోతున్నా అందరూ పొగడాల్సిందే ఖచ్చితంగా. అందులో భాగమే మీరు నన్ను పొగిడింది కూడా. ఎందుకంటే రిటైర్ అయిపోతే ఎవరు కూడా మంచి పని చేయలేదు, నన్ను ఇబ్బంది పెట్టు, నువ్వు ఇది చేసినా అని అనలేదు. కాకపోతే నేను ఒక పని చేస్తున్నా అంటే దాని గురించి దీనిలో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించేవాడిని. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మాకు చిన్నప్పుడు నాగభూషణం గారని, సుబ్బయ్య గారని మా టేబుల్ చదివించుకుని అందరూ కూర్చోబెట్టి ఎక్కాలు, జనవరి, ఫిబ్రవరి, తర్వాత అట్లనే మాసాలు అవన్నీ చెప్పించడం. కొన్ని పదాలు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫస్ట్ వాజేడ్లో జాయిన్ అయిన తర్వాత వాజేడ్ అంటారు. నాకు ఫస్ట్ పోస్టింగ్ రామారావు సార్, నేను, ఝాన్సీ రాణి మేడం, ఆర్ రాజు గారు, శశిరేఖ మేడం, పి రామ్ గారు, లక్ష్మీనారాయణ గారు, మేము